నమస్తే, నా పేరు ఇనుకొండ లక్ష్మి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. మనం ఈరోజు హిందూ రాజు రుద్రదేవుడు ఏ విధమైన పరిపాలనని ప్రజలకు అందించాడు, ఎంత క్రియాశీలత్వం, ఎంత గొప్పగా ఆయన ఆ రాజ్యాన్ని అంటే పటిష్టం చేశాడనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన కంటే ముందు ఉన్నవాళ్ళు ఒక హనుమకొండ విషయ అనే ప్రాంతాన్ని మాత్రమే చీఫ్స్గా పరిపాలించడం జరిగింది. ఈయన టైంకి వచ్చేసరికి ఈయన ఒక హిందూ రాజుగా స్వతంత్రంగా రాజ్య పరిపాలనని తీసుకోవడం జరిగింది. ఈయన శాసనాల్లో తనని కాకతి రాజుగా ప్రకటించుకుంటాడు. కాకతి అనేది కాకతీయుల యొక్క కుల దైవం. సో దేవత అనుగ్రహంగా ఆయన ఈ రాజ్యాన్ని పొందడం, దాన్ని పరిపాలించడం జరిగింది. అంటే ఏ రాజు కూడా హిందూ రాజులు ఏది తమ క్రెడిట్గా ఏ విషయాన్ని తీసుకోలేదు. అన్నిటినీ కూడా దైవానుగ్రహంగా చూడడం, దైవానికి అనుకూలంగా తమ పరిపాలన జరగాలనే విధంగా వాళ్ళు పాపపుణ్యాలని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించడం అనేది హిందూ రాజుల యొక్క గొప్పతనం. అది మనం రుద్రదేవుల్లో కూడా చూస్తాం. ఆయన యొక్క పరిపాలనా విధానం చూస్తే ఆయన ప్రజల కోసం అనేక నిర్మాణాలు, అంటే చెరువులు నిర్మించడం, బావులు తవ్వించడం, అగ్రికల్చర్కి కావాల్సిన ప్రమోషన్ అంతా చేశాడు. ఇంతే కాకుండా టెంపుల్స్కి ల్యాండ్స్ డొనేట్ చేశాడు. టెంపుల్లో ఉన్న అనేక రకాల వృత్తిపరమైన వ్యక్తులకి కూడా వాళ్ళ నిర్వహణ కోసం ఏ రకంగా అయితే ఆదాయం ఉండాలో దానికి అనుకూలంగా వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక టెంపుల్ని ఒక ఇండిపెండెంట్ అంటే ఎకనామిక్ ఎంటిటీగా దాన్ని నిర్మించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క వ్యవస్థని, టెంపుల్లో ఉన్న ఇప్పుడు అనేక రకాలైన వృత్తి పనుల వాళ్ళు, అంటే మెటల్ వర్కర్స్ ఉండేవాళ్ళు, శిల్పకారులు ఉండేవాళ్ళు, పురోహితులు వీళ్ళు ఉండేవాళ్ళు, ఈ టెంపుల్ యాజమాన్యం ఉండేది, మిగతా పనులు కూడా అంటే వాళ్ళకి ఇచ్చిన భూముల్ని పండించే రైతులు వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరి యొక్క నిర్వహణకి, అంటే వాళ్ళ మెయింటెనెన్స్కి కావాల్సినంత భూమిని వాళ్ళకి ఇవ్వడం, ఆ రకంగా ప్రజల యొక్క బాగోగుల్ని చూసుకోవడానికి వాళ్ళకి ల్యాండ్స్ని డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈయన కాలంలోనే నేను ఇది ఈ నగర నిర్మాణమే ఆన్ ట్రేడ్ రూట్ జరిగింది కాబట్టి ట్రేడర్స్కి కూడా ఆయన అనేక విధాల వసతులు కల్పించాడు. వాళ్ళ మీద ఎలాంటి అంటే పోలీస్ చర్యలు ఇలాంటివి లేకుండా, అంటే వాళ్ళని ఏ రకంగానూ హెరాస్ చేయకుండా వాళ్ళ వర్తక వ్యాపారాలు స్మూత్గా జరిగేటట్టు చూశాడు. ఈ విధంగా ఆయన నిర్మాణమే కాకుండా ప్రజల యొక్క బాగోగుల కోసమని చేయాల్సిన అన్ని రకాలైన పనులని ఆయన చేసినట్టు మనకి గ్రంథాల్లో కనిపిస్తుంది, ఇన్స్క్రిప్షన్స్లో కూడా కనిపిస్తుంది. ఆయన చాలా స్వతంత్రంగా పరిపాలించిన హిందూ రాజు. ఆయన తర్వాత ఆయన తమ్ముడు మహాదేవుడు రాజు అవుతాడు. కాకపోతే అది కొంచెం షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్. తర్వాత మహాదేవుని యొక్క కొడుకే మనకి గణపతి దేవుడు. గణపతి దేవుడి యొక్క పరిపాలన గురించి మనకి విస్తారమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. My Media, the voice of India.